ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలం సృష్టించారు. హాల్లోకి చొరబడి హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఏఐ సమిట్ జరుగుతున్న ఒక హాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని, కొందరు గుంపుగా వేదిక వద్దకు చేరి చొక్కాలు విప్పి గాల్లో ఊపుతూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బయటకు తరలించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనకారుల్లో మహబూబ్ నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్, అజయ్ కుమార్ తో పాటు బీహార్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరోవైపు భారత్ మండపంలోకి కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాస్తో లోపలికి ప్రవేశించారా, క్యూఆర్ కోడ్తో లోపలికి వచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. ఏఐ సదస్సు అద్భుతంగా జరుగుతుంటే కాంగ్రెస్ భయపడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశాభివృద్ధిని తట్టుకోలేక చిల్లర పనులు చేస్తోందన్నారు. उनको कोई नहीं समझा सकता, उनका तो काम ही यही है. ज़रूर वो काफ़ी डर गए होंगे कि इतना अच्छा, इतना शानदार एआई समिट कैसे हुआ. और दूसरी बात, भारत जब तेज़ी से आगे जा रहा है, जैसे नौजवानों की आवाज़ आपने सुनी, पीपल फ्रॉम ऑल पार्ट्स ऑफ द कंट्री आर बेसिकली they are looking at this as a new opportunity for them, and this is the time when we should keep the summit above politics. We should make sure that everybody supports, everybody cooperates with this effort. Then only the country can grow forward. अगर कांग्रेस अपने केवल उसी माइंडसेट में रहेगी जब कि उन्हें हर चीज में विघ्न डालना है, तो भगवान बचाए उन्हें. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు. వారు పక్కా ప్లాన్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుని సదస్సులోకి చొరబడి గలాటా సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. इन कार्यकर्ताओं ने अपना रजिस्ट्रेशन कराया. रजिस्ट्रेशन करने के पश्चात, रजिस्ट्रेशन पहले कराया, आज नहीं कराया, रजिस्ट्रेशन पहले कराया, बार कोड प्राप्त हुआ इन्हें. बार कोड लेकर ये अंदर घुसे, एक डिजाइन के साथ अंदर घुसे, जिसमें इन्होंने उल्टा टी शर्ट पहन रखा था, दिख नहीं रहा था टी शर्ट पे क्या लिखा है, और अंदर जाके ये एक तरह से टॉपलेस हो जाते हैं, अपने कपड़े उतार देते हैं और उसके साथ प्रोटेस्ट करते हैं. ये प्लानिंग कहां बनी थी? ये कोई सड़क चलते हुए यूथ कांग्रेस के किसी लीडर ने ये प्लानिंग नहीं बनाया. ये राहुल गांधी, सोनिया गांधी और प्रियंका वाड्रा की मौजूदगी में राहुल जी के निवास स्थान पे ये प्लानिंग किया गया था. ये प्रयोग है, ये संयोग नहीं है. ఏఐ సమిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో రాహుల్ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. దాంతో బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐ సమ్మిట్ లో ఓ రోబో డాగ్ నిర్వాహకులకు చెడ్డ పేరు తెచ్చింది. అతిథుల ముందు ఓ కంపెనీ తయారు చేసిన రోబో డాగ్ విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా మధ్యలోనే కింద పడిపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రోబో తిరిగి లేవకపోవడంతో దాని తయారీదారులు తెల్లమొహం వేశారు.